జగన్ హయాంలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, పథకాలకు డబ్బులు పంచడం తప్ప రాష్ట్ర అభివృద్ధిని జగన్ పట్టించుకోలేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఏపీకి రావాల్సిన సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడులు వెనక్కు వెళ్లడంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలింది. జగన్ దెబ్బకు కంప్యూటర్ హ్యాంగ్ అయిన మాదిరి ఏపీ డెవలప్మెంట్ హ్యాంగ్ అయింది. ఈ క్రమంలోనే ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీ డెవలప్మెంట్ రీస్టార్ట్ అయింది. ఇప్పటికే అమరావతితో పాటు రాష్ట్రానికి పలు సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడులు తేవడంలో ఓ పక్క సీఎం చంద్రబాబు, మరో పక్క మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోపే పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించిన 11 భారీ పరిశ్రమలు ఏపీకి తరలివచ్చాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తొలి సమావేశంలో ఆ పరిశ్రమలు ఏర్పాటుకు ఆమోదం లభించింది. వీటి ద్వారా ఏపీకి 85,083 కోట్ల పెట్టుబడులు, 33,966 మందికి ఉపాధి లభించనుంది. కొత్త పారిశ్రామిక పాలసీల ప్రకారం యువతకు వచ్చే ఉద్యోగాల సంఖ్య ప్రకారం ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిని గౌరవిద్దామని సీఎం చంద్రబాబు ఆ సమావేశంలో చెప్పారు. పక్క రాష్ట్రాలతో పోటీని తట్టుకొని ఏపీకి పెట్టుబడులు తెచ్చే విధంగా అధికారులు పనిచేయాలని, పెట్టుబడిదారులకు సహకరించాలని సూచించారు. అమరావతి భూ సమీకరణ మాదిరి భారీ పరిశ్రమలకు 3 పద్ధతుల్లో భూసేకరణలో చేపట్టాలని, ఆ విధానాన్ని ప్రజలు ముందుంచాలని చెప్పారు. రెండవ ఆప్షన్ కింద భూములిచ్చే వారిని నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ ప్రాజెక్టులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు. లేదంటే అత్యుత్తమ ప్యాకేజీ కింద భూసేకరణ చేపట్టాలని చెప్పారు. పెట్టుబడులతో పాటు భూములు కోల్పోయే ప్రజల భవిష్యత్తు కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.